హలో నమస్తే టీచర్స్. ఈరోజు నేను విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక 30 ఇంపార్టెంట్ బిట్స్ని మీకోసం రెడీ చేయడం జరిగింది. ఈ బిట్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. కొన్ని బిట్స్ మనకి సింపుల్గా అనిపిస్తాయి, కానీ మనం ఆన్సర్ చేయడం కొంచెం అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్లో మనం టెన్షన్గా ఉంటాం కదా, ఆ టైంలో మనం తెలిసిన బిట్స్ కూడా రాంగ్ చేస్తాము. సో కొన్ని బిట్స్ మీకు ఈజీగా అనిపించిన ఓసారి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఫస్ట్ బిట్ చూద్దాము. విద్య అంటే జీవించటానికి తయారు చేయటం కాదు, జీవితమే విద్య అని ఎవరు అన్నారు? అరిస్టాటిల్, సోక్రటీస్, కొమనియస్, జాన్ డ్యూయి. సో ఈ ఫస్ట్ బిట్కి ఆన్సర్ వచ్చేసరికి జాన్ డ్యూయి అనే ఈయన అమెరికా శాస్త్రవేత్త అండి. ఈయన వచ్చేసరికి విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు, జీవితమే విద్య అని అన్నారు. నెక్స్ట్ బిట్ చూద్దాము. 1964-66 మధ్య కాలంలో ఏర్పాటైన జాతీయ విద్యా కమిషన్ అధ్యక్షులు ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి మొదలియారు, కొఠారి, జిడ్డు కృష్ణమూర్తి, సర్వేపల్లి రాధాకృష్ణ. ఫస్ట్ మొదలియారు, కొఠారి, జిడ్డు కృష్ణమూర్తి అండి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి కొఠారి. ఆప్షన్ బి వచ్చేసరికి ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. నైతిక విలువలు ఆధారాలు ఉన్న ప్రవర్తన సత్ప్రవర్తన అని అభిప్రాయపడిన వాళ్ళు ఎవరు అని అడుగుతున్నారు. సో హెర్బర్ట్, వైట్వుడ్, రాసు, బేకన్. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి అండి హెర్బర్ట్ అనే ఆయన నైతిక విలువలు ఆధారాలు ఉన్న ప్రవర్తన సత్ప్రవర్తన అని హెర్బర్ట్ అనే ఆయన అన్నారు. సో నెక్స్ట్ బిట్ చూద్దాము. 1986 జాతీయ విద్యా విధానంలో సూచించిన విద్యా ధ్యేయాలు ఏంటి అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి సార్వత్రిక విద్యను సాధించడం, సమాన విద్యా అవకాశాలు పెంపొందించడం, శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించడం. సో ఈ బిట్కు ఆన్సర్ వచ్చేసరికి పైవన్నీ. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి. నెక్స్ట్ బిట్ చూద్దాము. జాన్ డ్యూయి ప్రకారం విద్య అనేది ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి ఏకీకృత ప్రక్రియ, ద్విధ్రువ ప్రక్రియ, త్రిధ్రువ ప్రక్రియ, ఏది కాదు. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి త్రిధ్రువ ప్రక్రియ. జాన్ డ్యూయి ప్రకారం విద్య అంటే త్రిధ్రువ ప్రక్రియ. నెక్స్ట్ బిట్ చూద్దాము. క్రింది వానిలో నిరంతర విద్యను అందించే సంస్థలు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి రాత్రి పాఠశాలలు, టీవీ రేడియో ప్రసార సాధనాలు, వయోజన విద్యా కేంద్రాలు, పైవన్నీ. కింది వానిలో నిరంతర విద్యను అందించే సంస్థలు. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి పైవన్నీ వచ్చేసరికి నిరంతర విద్యను అందించడానికి తోడ్పడుతున్నాయి. సో నెక్స్ట్ బిట్ చూద్దాము. ఏ విద్యా విధానంలో నియమ నిబంధనలు సరళీకృతంగా ఉంటాయి? నియత విద్యలోన, నిరంతర విద్యలోన, యాంత్రిక విద్యలోన, ఏది కాదు. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి నిరంతర విద్యలో వచ్చేసరికి నియమ నిబంధనలు సరళీకృతంగా ఉంటాయి. బిట్టు చూద్దాము. విద్యా ప్రణాళిక రూపొందించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసిన అంశాలు ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి సమకాలీన సామాజిక అంశాలు, విద్యార్థి వికాసం, భవిష్యత్తు సవాళ్ళు, పైవన్నీ. సో విద్యా ప్రణాళిక రూపొందించేటప్పుడు దృష్టిలో ఇవన్నీ ఉంచుకోవాలి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి పైవన్నీ. నెక్స్ట్ బిట్ చూద్దాము. ప్రస్తుత విద్యా బోధన ఎలాంటి భావాలకు అనుగుణంగా ఉంది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి గురుకుల భావన, పాశ్చాత్య భావన, భారతీయ భావన, పైవేవి కాదు. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి పాశ్చాత్య భావన. ఆప్షన్ బి ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. జాన్ డ్యూయి ఏ దేశ విద్యావేత్త? ఇందాకే చెప్పాను కదా, జాన్ డ్యూయి వచ్చేసరికి
అమెరికా విద్యావేత్త. సో దీనికి ఆన్సర్ డైరెక్ట్గా చెప్తాను, ఇందాక ఆల్రెడీ వచ్చింది బిట్. జాన్ డ్యూయి ఏ దేశ విద్యావేత్త అంటే అమెరికా దేశానికి సంబంధించిన విద్యావేత్త అండి ఈయన. నెక్స్ట్ బిట్ చూద్దాము. త్రిధ్రువ ప్రక్రియలోని 3 ధ్రువాలు ఏంటి అని అడుగుతున్నారండి. త్రిధ్రువ ప్రక్రియ అంటే సో ఒక ట్రయాంగిల్ లాగా ఉంటుంది అనుకుందాము. సో ఫస్ట్ ఆప్షన్స్ వచ్చేసరికి విద్యార్థి, ఉపాధ్యాయుడు, సమాజం, పైవన్నీ. సో విద్యార్థి, ఉపాధ్యాయుడు ఖచ్చితంగా ఉండాలి. సో ఈ విద్యార్థి, ఉపాధ్యాయులు సో స్కూల్కు సంబంధించి, సమాజం అంటే సొసైటీలో విషయాలు కూడా మనం చర్చించుకుంటాం కాబట్టి సో ఈ 3 వీటిని వచ్చేసరికి త్రిధ్రువ ప్రక్రియ అంటారు. సో ఇవన్నీ దీనికి ఆన్సర్ వచ్చేసరికి పైవన్నీ అండి. త్రిధ్రువ ప్రక్రియ అంటే విద్యార్థి, ఉపాధ్యాయుడు, సమాజం. సో నెక్స్ట్ బిట్ చూద్దాము. పాఠ్య ప్రణాళిక అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి విద్యా లక్ష్యాలు సూచించేది, విద్యా లక్ష్యాలు అనుసరించే ప్రణాళిక, విద్యార్థుల మార్పు సూచించేది, ఏవి కాదు అండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి విద్యా లక్ష్యాలు అనుసరించే ప్రణాళిక. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి. నెక్స్ట్ బిట్ చూద్దాము. విద్య సమాజ శాస్త్రం విద్యలో ఏ లక్ష్యాలను ప్రాముఖ్యతనిస్తుంది? ఆర్థిక, విద్యార్థుల వైయక్తిక భేదాలకు, సామాజిక, ఏది కాదు. సో విద్యా సమాజ శాస్త్రం విద్యలో దేనికి ప్రాధాన్యత ఇస్తుందంటే సామాజికకి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తుందండి. నెక్స్ట్ బిట్ చూద్దాము. మానవ సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అంటే సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి డైరెక్ట్గా చెప్పేస్తాను. మానవ సంబంధాల అధ్యయనం చేసే శాస్త్రాన్ని సమాజ శాస్త్రం అంటారు. మనోవిజ్ఞాన శాస్త్రం అనుకోవద్దు అందరూ, సమాజ శాస్త్రం. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ ఏ. నెక్స్ట్ బిట్ చూద్దాము. మానవ జీవన విధానాన్ని, జీవన శైలిని సూచించేది అని అడుగుతున్నారు. సంస్కృతి, జాతి, మతం, కులం. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి సంస్కృతి. నెక్స్ట్ బిట్ చూద్దాము. భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందన్న భావకుడు ఎవరు అని అడుగుతున్నారు. కొఠారి. సో భారతీయ జాతీయ విద్యా విధానం 1986, సైమన్ జీన్స్బర్గ్. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి కొఠారి అండి. సో ఈయన వచ్చేసరికి భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందని ఈయన అన్నారనమాట. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ ఏ. నెక్స్ట్ బిట్ చూద్దాము. భారత రాజ్యాంగం విలువలపై రూపొందించబడింది ఏంటి అని అడుగుతున్నారు. సమానత్వం, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ, సమానత్వం, పైవన్నీ. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి పైవన్నీ. నెక్స్ట్ బిట్ చూద్దాము. పని అనుభవం ప్రతిపాదించిన కమిటీ అని అడుగుతున్నారు. కొఠారి కమిషన్, ఎస్పాల్ కమిటీ, 1986 విద్యా విధానం, సత్యం కమిషన్. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి పని అనుభవంకి కొఠారి కమిషన్ అండి. ఆప్షన్ నెంబర్ ఏ వచ్చేసరికి ఆన్సర్. చూద్దాము. బేసిక్ విద్యా విధాన కర్త ఎవరనగా అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి అరవిందుడు, రామ్మూర్తి, గాంధీజీ, మెకాలే. సో బేసిక్ విద్యా విధానానికి కర్త ఎవరు అంటే గాంధీజీ, మన గాంధీ తాత. నెక్స్ట్ బిట్ చూద్దాము. పూర్వ ప్రాథమిక విద్యకు ప్రాముఖ్యత ఇచ్చినది ఎవరని అడుగుతున్నారు. ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీ, నూతన జాతీయ విద్యా విధానం, సాడ్లర్ కమిషన్, మొదలియార్ కమిషన్. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి నూతన జాతీయ విద్యా విధానం అండి. పూర్వ ప్రాథమిక విద్యకు ప్రాముఖ్యత ఇచ్చింది ఏదంటే నూతన జాతీయ విద్యా విధానం. నెక్స్ట్ బిట్ చూద్దాము. సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరొక పేరు మొదలియార్ కమిషన్, రామ్మూర్తి కమిటీ, యశ్వాల్ కమిటీ, ఆదిశేషయ్య కమిటీ. సెకండరీ ఎడ్యుకేషన్కి సంబంధించిన కమిషన్ అంటే మొదలియార్ కమిషన్ అండి. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. కేంద్రంలో విద్యాశాఖకు నూతన పేరు ఏం పెట్టారు అని అడుగుతున్నారు. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, ఎనర్జీ మినిస్ట్రీ, మానవ వనరుల మంత్రిత్వ శాఖ, CABE. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ CA అండి, మానవ వనరుల మంత్రిత్వ శాఖ. చూద్దాము.
మంచి పౌరసత్వం ఏ విలువల కిందకి వస్తుంది అని అడుగుతున్నారు. రాజకీయ విలువలు, సామాజిక విలువలు, భౌతిక విలువలు, నైతిక విలువలు అండి. సో మంచి పౌరసత్వం అంటే సామాజిక విలువల కిందకి వస్తుంది. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ బి. వార్ధ విద్యా విధానానికి మరొక పేరు. సో ఇక్కడ ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను ఈ బిట్టునే, అందుకే రౌండ్ అప్ చేశాను. వార్ధ విద్యా విధానానికి మరొక పేరు అంటే బేసిక్ విద్యా విధానం. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ ఏ. నెక్స్ట్ బిట్ చూద్దాము. భారతీయ విద్యా విధానం అనుకరణ ఏది అని అడుగుతున్నారు. సో వైముక్తిక, ఆప్షన్స్ వచ్చేసరికి వైముక్తిక, సమన్వయ, సామాజిక, ఏది కాదు. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి సమన్వయ, ఆప్షన్ బి ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. వీడియో ఆన్ చేయకుండా ఇవన్నీ చదివేశానండి, అందుకని మళ్ళీ చేస్తున్నాను, అందుకని ఇక్కడ గీతలు కొట్టున్నాయి. సో భిన్నత్వంలో ఏకత్వానికి ఉదాహరణ అంటున్నారు. సో భిన్నత్వంలో ఏకత్వం అంటే భిన్నత్వంలో ఏకత్వం ఏ దేశం నుంచి తీసుకున్నారు అని అడగట్లేదు, భిన్నత్వంలో ఏకత్వం ఉదాహరణ అని మాత్రం అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి భారతదేశం. భిన్నత్వంలో ఏకత్వం అంటే పాటించేది, అమలు చేసేదాన్ని మనమే కాబట్టి భారతదేశం. నెక్స్ట్ బిట్ చూద్దాము. పాఠశాల విద్యా ప్రమాణాల స్థాయి దీనిపై ఆధారపడుతుంది అన్నారండి. సో ఆప్షన్స్ వచ్చేసరికి విద్యార్థుల సంఖ్యపై, ఉపాధ్యాయ సంఖ్యపై, ఉపాధ్యాయుల సమర్థత, దక్షులపై, పాఠశాల నిధులపై. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ సి, ఉపాధ్యాయుల సమర్థత, దక్షలపై అండి. ఎందుకంటే ఉపాధ్యాయుడు టీచ్ చేసే విధానము, సో స్టూడెంట్స్కి అర్థమయ్యే విధానమే ఇంపార్టెంట్ కాబట్టి ఉపాధ్యాయులపై ఆధారపడి. సెకండరీ విద్యా కమిషన్ కాలం అడుగుతున్నారు. సో సెకండరీ విద్యా కమిషన్ కాలం వచ్చేసరికి 1966 నుంచి 68. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ సి అండి. నెక్స్ట్ బిట్ చూద్దాము. అందరికీ విద్య అనేది నానుడి ఆచరణకు మాత్రమే ఆదరణకు ఆమడ దూరంలో ఉందని పేర్కొంది ఎవరు అని అడుగుతున్నారు. సో కొఠారి విద్యా కమిషన్ వచ్చేసరికి కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ కొఠారి విద్యా కమిషన్ వచ్చేసరికి అందరికీ విద్య జస్ట్ నానుడిలోనే ఉంది, కానీ ఆమడ దూరంలో ఉందని ఈయన అన్నారు. సో నెక్స్ట్ బిట్ చూద్దాము. ఏఈపి అనేది అబ్రివేషన్ అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ బి అండి, అడోలసెన్స్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అండి. సో ఈ వీడియోని ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసరికి ఒక 200 ఇంపార్టెంట్ బిట్స్ని పిఐఈకి సంబంధించి రెడీ చేస్తున్నాను. 1-2 తారీఖుల్లో వస్తాయి. సో అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.